అందరికీ నమస్కారం అండి. నిన్న అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు రాష్ట్రం మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించారండి. ఎందుకు అంటే ఈయన ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని సైకో అనేటువంటి ఒక పదజాలం ఉపయోగించారు కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా స్పెసిఫిక్గా అసెంబ్లీలో అటువంటి వ్యాఖ్యలు చేయకూడదనేటువంటి విషయం మాలాంటి వాళ్ళందరం కూడా చెప్పడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండించాం కూడా. అయితే ఇక్కడ సాక్షి పేపర్ కానీ, సాక్షి టీవీ కానీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు కానీ ఎంత ఘోరంగా ఈరోజు పేపర్ చూడగానే చాలా బాధ అనిపించిందండి. జర్నలిస్ట్ విలువలు చాలా గొప్పవండి. ఆ జర్నలిస్ట్ విలువను కూడా ఈ యొక్క రాజకీయాల కోసం తాకట్టు పెట్టేస్తున్నారా అన్నటువంటి ఆవేదన కలిగిందండి. ఈరోజు సాక్షి పేపర్లో ఏం రాశారంటే, చిరుగాడు అని అవమానించిన బాలకృష్ణ అని రాశారండి. యాక్చువల్గా నిన్న ప్రస్తావనలో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్నమాట వాస్తవం. కానీ చిరంజీవి గారి ప్రస్తావన ఎక్కడ కూడా బాలకృష్ణ గారు తీసుకురాలేదు. చిరంజీవి గారిని అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మరి సాక్షి పేపర్లోనా, సాక్షి టీవీలోనా భయంకరంగా ట్రోల్ చేస్తున్నారండి. నిజంగా ఇది ఎంతవరకు కరెక్టో జర్నలిస్టులు ముఖ్యంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పౌర సమాజం కూడా ఆలోచించాలండి. రాజకీయాలు ఎటు వెళ్ళిపోతున్నాయి, నిజంగా ఇంత దయనీయమైనటువంటి స్థితిలో రాజకీయాలు ఉన్నాయా అన్న ఒక వాస్తవం మనందరం గ్రహించాలనేటువంటి ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలండి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు వాడినటువంటి పదం సైకో అన్న పదం అయితే తప్పని ఖండించాం. మరి ఈరోజు బాలకృష్ణ గారి మీద ఇంత తీవ్రమైనటువంటి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినట్టుగా, లేనిది ఉన్నట్టుగా వక్రీకరించి రాస్తే మరి మిమ్మల్ని ఎలా చూడాలి అన్నదే ఇక్కడ ప్రశ్న అండి. నిజంగా ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ అవలంబిస్తున్నటువంటి విధానం బాగోలేదండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కూటమిలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఉంది కాబట్టి చిరంజీవి గారిని టార్గెట్ చేస్తే జనసేనలో ఉన్నటువంటి వ్యక్తులు హట్ అవుతారనేటువంటి నెగిటివ్ని ప్రమోట్ చేయాలనుకుంది సాక్షి టీవీ కానీ, సాక్షి ఛానల్ కానీ. నిజంగా ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్కి రెండు పార్టీలు విడిపోతాయని నేను అనుకోను. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తీరులో కూడా, పందాలో కూడా మార్పు అవసరం. సాక్షి టీవీని, సాక్షి పేపర్ని చెప్తున్నటువంటి వాస్తవాలు కూడా, అంటే వాస్తవాలు చెప్పినా కూడా అది ప్రజల్లోకి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువగా సాక్షిలో వస్తున్నటువంటి వార్తలు ఫేక్ అని ప్రజలు నమ్ముతున్నారండి. అందుకు ఈ దుస్థితి ఏర్పడిందేమో అన్నది నా అభిప్రాయం అండి. దయచేసి జర్నలిస్ట్ విలువలను కాపాడాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద కూడా ఉంటుందండి. అందరికీ నమస్కారం.